ప్రతి మాటను ప్రభు తండ్రి నేను సంఘానికి తండ్రి బోధించడానికి మనుషులు సంతోషపెట్టే బోధ కాక ప్రభా నిన్ను సంతోషపెట్టే బోధన నేను చేయడానికి కృప దయచేయమని ప్రతి విషయంలో తండ్రి మీ సహాయం దయచేయమని వేడుకుంటూ ఆత్మదేవ వినటానికి చెప్పటానికి ప్రభా అంటే మీరే తోడు నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టాడు వేడుకుంటాం తండ్రి. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు శ్రద్ధగా వాక్యాన్ని విందాం. వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవదేవుడు మనకి అనేక విలువైన విషయాలు నేర్పించుకుంటూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మనం దావీదు గారి జీవితం కోసం ధ్యానం చేస్తున్నాం. విశ్వాస వీరుల జాబితాలో దావీదు గారి బాల్యంలో జరిగిన విషయాల కోసం మనం ధ్యానం చేసాం. మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు మరికొన్ని విషయాలు దావీదు గొలియాతుని చంపిన తర్వాత ఆ తర్వాత జరిగిన సందర్భాలు ఏంటి అనేవి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దయచేసి శ్రద్ధగా వినండి. వాక్యం విషయంలో ఆసక్తి చూపించండి. దేవుడు ఖచ్చితంగా మనందరినీ తృప్తిపరిచే నుంచి పంపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెని విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. జాగ్రత్తగా విందాం. అప్పుడే మీరు మేఘాలు దాటేసినట్టున్నారు. ఇంకా ప్రసంగమే మొదలెట్టలేదు నేను. జాగ్రత్తగా వినండి. సౌలు దావీదుకి దేవుడు తోడై ఉండటం చూసి సౌలుకి ఏం కలిగిందట చెప్పాలి? భయం వేసిందట. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఎవరు తరపునున్నాడు ఇప్పుడు? దావీదు వైపు దేవుడు వెళ్ళిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు. ఎప్పుడు అర్థమైందంటే దావీదుని చంపుతుంటే దావీదు 2 సార్లు తప్పించుకున్నాడట. అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఎవరి తరపున ఉన్నాడు? కొంచెం గట్టిగా చెప్తారా? దావీదు తరపున ఉన్నాడు అని భయం వేసిందట. ఇప్పుడు భయం వేసిన వెంటనే ఆయన చేసిన పని ఏంటో చూద్దాం. చూడండి, తను ఎప్పుడైతే దేవుడు నా తరపున లేడు, దావీదు తరపుకు వెళ్ళిపోయాడు అని అర్థమైన తర్వాత సౌలు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దావీదుని ఎన్నుకోబోతున్నాడు, కాబట్టి నేను ఏం చేయాలి? దావీదుకి సపోర్ట్ చేయాలి. దావీదుని రాజుగా ఎలాగ నేను మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాను? రాజ్యాన్ని ఇస్తాను, అలాగే కుమార్తెను కూడా వివాహం చేస్తానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు కుమార్తెనిచ్చి వివాహం చేసేసి రాజ్యాన్ని ఇచ్చేస్తే ఎలాగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నాకు అల్లుడు అవుతాడు. అల్లుడి కింద మాంగారి కింద నేను అలా కొనసాగిపోతే సరిపోతుంది అని అనుకోవటం మంచి లక్షణం. కానీ తను ఎప్పుడైతే నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు దావీదు తరపున ఉన్నాడు అని ఇతనికి అర్థమైందో, దావీదుని ఏదో రకంగా అనగొట్టేద్దాం, దావీదుని ఏదో రకంగా చంపేద్దామన్న ప్లాన్లు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేస్తున్నాడో చూద్దాం. చూడండి ఆ తర్వాత మాట 13వ వచనం. కాబట్టి సౌలు అతని యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవుచుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. సౌలు చేసిన పని ఏంటంటే, అతను దగ్గర ఉండించుకోకుండా ఏం చేశాడట? సహస్రాధిపతిగా చేశాడట. ఏం చేశాడు? అర్థమవుతుందా? నా దగ్గర ఉంటే ప్రమాదం ఈ వ్యక్తి అని దావీదుకు భయపడి, దావీదు ఎప్పుడు సౌలు ముందు ఉండేవాడు. ఏం చేసేవాడు? సంగీతం వాయించేవాడు. జాగ్రత్తగా ఉందాం. సంగీతం వాయించేవాడు. ఈ సంగీతం వాయించే ఆ పొజిషన్ నుంచి తీసేసట ఏం చేశాడు? సహస్రాధిపతిగా ఒక పోస్టింగ్ ఇచ్చాడంట. అంటే సహస్రాధిపతి అంటే సైన్యంలో ఒక 100 మంది మీద అధికారి. సహస్ర అంటే 100.
ఈ 100 మంది మీద ఒక అధికారి కింద నిలవబెట్టాడట. అంటే రాజ్య మందిరంలో ఉండాల్సిన అతను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? సైన్యం దగ్గర ఉంటున్నాడు. అంటే నా దగ్గర ఉంటే ప్రమాదం, ఎక్కడ ఉండాలి? కొంచెం దూరంగా పెడదామని సైన్యంలో ఒక అధికారి కింద పొజిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతట ఈయన సుబుద్ధి కలిగి నడుచుకోవటం వల్ల ఏంటట? సుబుద్ధి కలిగి నడుచుకోవటం వల్ల ఇతని ప్రవర్తనను బట్టి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? తన సుబుద్ధి కలిగి ప్రవర్తించటం వల్ల యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ మాటను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. సుబుద్ధి కలిగి ఉంటే, మంచి ప్రవర్తన కలిగి మసులుకుంటే ఎవరు తోడుంటారట? ఇప్పుడు దీనికి రివర్స్లో ఒకసారి ఆలోచిస్తే, సుబుద్ధి కలిగి లేకపోతే మంచి ప్రవర్తన లేకపోతే ఎవరు తోడు ఉండరు? దేవుడు తోడు ఉండడు. దావీదు ఎప్పుడైతే మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నాడో దావీదుకి దేవుడు తోడుగా ఉంటున్నాడట. దావీదుకు దేవుడు తోడుగా ఉంటే ఈ దావీదుని నాశనం చేద్దామని సౌలు గారు ప్లాన్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉందాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతున్నాడో, దేవుని అభిషేకం ఒక వ్యక్తి మీద ఉందో, ఆ వ్యక్తిని పడగొట్టాలని చాలామంది చూస్తారు, ఆ వ్యక్తిని అనగొట్టాలని చాలామంది చూస్తారు. ఎన్ని ప్లాన్లు వేసినప్పటికీ, ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ అభిషేకం ఉన్న వ్యక్తిని అనగొట్టడం ఎవరి వల్ల? చెప్పాలి, సాధ్యం కాదు. మొట్టమొదటి ప్లాన్ ఏంటంటే తన దగ్గర ఉంచుకోకుండా దూరం పెట్టేశాడట. దూరం పెట్టేస్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. తర్వాత మాట చూద్దాం, చూడండి 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే, ఇందాక సుబుద్ధి గలవాడే ఉన్నాడు, ఇప్పుడు అందుకే తన వ్యక్తిగతమైన ప్రవర్తనలు ఇంకా మెరుగ్గా ఉన్నాడట. సుబుద్ధి కలిగిన వాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా భయం కలిగిందట. అంటే దావీదు మంచోడు అయిపోతుంటే ఎవరికి భయం వేస్తుంది? మంచిగా ఉంటే తోడు ఎవరు ఉంటారు? ఇతని ప్రవర్తనలో ఏదో తేడాపాడా వస్తుందని రాజమందిరంలో ఉండించడం మానేసి ఎక్కడికి పంపించేశాడంటే సైన్యంలోకి పంపించేశాడు. తను మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇతను ఇంకా ప్రవర్తన విషయంలో ఒక మెరుగైన స్థాయికి వచ్చేస్తేనట, ఎప్పుడైతే ఇతను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడో, ఎవరికి భయం వేస్తుందంటే సౌలు గారికి భయం వేస్తుంది. అర్థమవుతుందా? దేవుడు నాకు తోడులేడు. ఎవరికి తోడున్నాడు? దావీదుకు తోడున్నాడు. ఇప్పుడు దావీదుతో పాటు నేను కూడా ఉంటే ఎవరు నాకు తోడుంటారు? అర్థమవుతుందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కయ్యను హేబేలు ఉన్నారు కదా, ఎవరి బలి నచ్చిందట? కయ్యను చేయాల్సిన పని ఏంటంటే, తమ్ముడు నీ బలి ఎలా నచ్చిందిరా? నా బలి నచ్చలేదు ఏంటి? నేను చేసిన పొరపాటు ఏంటి? ఈ పొరపాటు నేను ఏం చేయాలని సరిదిద్దుకోవాలి. అసలు ఏం చేసావు నువ్వు? నీకులా నేను కూడా మసులుకుంటే నేను కూడా దేవునికి నచ్చుతాను కదా అని అడగాల్సింది పోయి, హేబేలు లేకపోతే నేనే నచ్చేస్తాను అనుకున్నాడు. అర్థమవుతుందా? హేబేలుని చంపేస్తే ఇంకొక ఆప్షన్ లేదు, దేవుడికి నేనే నచ్చేస్తాను. ఇప్పుడు సౌలు ఉద్దేశం ఏంటంటే, దావీదు లేకపోతే రాజు ఎవరు? నేనే రాజుని. దావీదుని లేకుండా చేసేస్తే, దావీదుకి దేవుడు తోడు లేకుండా చేసేస్తే ఖచ్చితంగా నేనే రాజుని. ఒకప్పుడు దేవుడు నాతో ఉండేవాడు, నా ప్రవర్తన బాగోలేదు కాబట్టి నన్ను విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దావీదు ప్రవర్తన కూడా బాగోకుండా చేసేయాలి. దావీదును కూడా ఒక చెడ్డోడి కింద చిత్రీకరిస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని ఒక ప్లాన్ వేసాడట. ఈ ప్లాన్ వేస్తే దావీదు ప్రవర్తన బాగుండి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సౌలు గారు ప్లాన్ వేశారో, ఈ ప్లాన్ వేసినసరికి ఇతను ఇంకా మరింత సుబుద్ధి కలిగి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవుడు అతనికి తోడుగా ఉంటే ఆయనకి భయం వేస్తుందట. ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. ఇది మొదటి ప్లాను. ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండుట చేత వారు అతనిని ప్రేమింపగా ఏం చేస్తున్నారట? వారు అతన్ని అంటే తన ప్రవర్తనను బట్టి, ఆ సైన్యంలో అతను మసులుకుంటున్న ఆ విధానాన్ని బట్టి దావీదుని ఆ సైన్యం అంతా ప్రేమించడం మొదలు పెట్టేశారట. ఇప్పుడు గమనించండి, మొట్టమొదట స్త్రీలందరూ పొగిడేశారు. ఎవరిని? ఏమని పొగిడారు? చెప్పాలి, ఏమని పొగిడారు? ఒక పాట పాడారు. ఏ పాట అది? సౌలుకి 1000 మంది, దావీదుకి 10,000 మంది. అక్కడ వచ్చిందండి కోపం. ఆ పాట దగ్గర వచ్చేసింది. ఆడవాళ్ళ ముందు చీపైపోయాడు. ఇప్పుడు తన సైన్యం తనకంటే ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతున్నారు? దావీదు మీద ప్రేమ పెంచేసుకున్నారట.
ఇప్పుడు రాజమందిరంలో ఉన్నప్పుడు రాజమందిరంలో ఉన్న వాళ్ళందరికీ నచ్చేశాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఆ స్త్రీలందరూనేమో గొప్పగా పొగిడేశారు. సైన్యంలోకి పంపిస్తేనేమో సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ నచ్చేశాడట. ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ, ఆ జనులందరూ దావీదుని ప్రేమించడం మొదలుపెట్టారట. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి మనకు నచ్చలేదు అనుకోండి, అతను మనకి వేసే శిక్ష ఏంటంటే అతను అంచెలంచెలకి ఎదిగిపోతున్నాడు అనుకోండి, మనం చూసి ఏం చేయలేం. అదే మనకి శిక్ష. ఇప్పుడు మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారు అనుకోండి, మనం వాళ్ళని ఏం చేయక్కర్లే, మనం వాళ్ళని ఏమీ చేయక్కర్లేదు. మనకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని మనం ఏదేదో చేయక్కర్లేదు. మనం అంచెలంచెలుగా ఎదుగుతుంటేనే వాళ్ళ కుళ్ళు చేస్తారు అన్నమాట. అర్థమవుతుందా? మనం ఆత్మీయంగా ఎదగటం, మనం ఆర్థికంగా ఎదగటం, లేకపోతే మన ప్రవర్తన విషయంలో చక్కగా ఉంటే ఖచ్చితంగా దేవుడట శత్రువులు ఎదట ఏం చేస్తాడట చెప్పాలి, భోజనాన్ని, చెప్పండి నోట్లోంచి మాట రావట్లేదు మీకు, భోజనం సిద్ధపాటు చేస్తాడట. ఇప్పుడు శత్రువులు ఎదటే మనం చికెన్ బిర్యానీ తినేస్తున్నాం అనుకోండి, అలాగ ఎలా ఉంటుంది? వాళ్ళు మనల్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. దేవుడు వాళ్ళ ముందే మనకి మంచి ఫుడ్ పెట్టాడు అనుకోండి, వాళ్ళ ముందు కూర్చొని మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ సౌలేమో దావీదుని ఏదో రకంగా అనగొట్టాలి, నాకు అడ్డు లేకుండా చేసుకోవాలి, ఇతని ప్రవర్తనని ఏం చేయాలి, దేవుని ముందు తగ్గించేయాలి అని అనుకుంటే ఇతను అంచెలంచెలకి ఇంకా ప్రవర్తన విషయంలో ఎదుగుతున్నాడట. ఈ విషయం చూసి భయం వేసింది. జనులు కూడా దేవుని దృష్టిలో బ్యాడ్ చేసేద్దాం అనుకుంటే దేవుని దృష్టిలో ప్లస్ అయిపోయాడు. తర్వాత ఈ ప్రజలందరికి కూడా దావీదు నచ్చేస్తున్నాడు. ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. సౌలు 17వ వచనం, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకు ఇచ్చి నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెను. ఇప్పుడు మరొక ప్లాన్ వేస్తున్నాడు. మొట్టమొదట సహస్రాధిపతిగా చేశాడు, సైన్యం దగ్గర పెట్టాడు, తన ప్రవర్తన లేదని తేడా వస్తుందని రాలేదు. ఇప్పుడు రెండో ప్లాన్ ఏంటంటే తన కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడట. కూతురునిచ్చి పెళ్లి చేస్తే ప్లస్సే కదండి అనుకోవచ్చు, కాదు. తన ప్లాన్ ఏంటంటే ఒక ప్లాన్ వేస్తాడు. ముందుకెళ్ళేసరికి మనం చెప్పుకుందాం. అది ఫిలిష్తీయుల చేతికి ఏదో రకంగా తను అప్పగించాలి అని ఒక ప్లాన్ వేసి నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడట. దావీదు ఆ కింద సందర్భంలో నేను రాజు అల్లుడు అవ్వడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు, నేను రాజు అల్లుడయ్యేంత అర్హత నాకు లేదు, నేను అవ్వనని చెప్తాడు. ఇప్పుడు రాజు కూతురునిచ్చి పెళ్లి చేస్తే తర్వాత రాజు ఎవరవుతారు? రాజ్యంలో సగం భాగం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి, కూతురికి కొంచెం వాట ఇవ్వాలి, కాబట్టి ఖచ్చితంగా రాజ్యంలో సగం ఇవ్వాలి. ఇప్పుడు రాజు తర్వాత రాజు అంత టోడి కింద చేస్తానంటే దావీదు ఏమంటున్నాడు? నాకు అంత అర్హత లేదు అంటున్నాడు. కానీ దేవుడు అతన్ని అభిషేకించాడు, తర్వాత రాజు ఈయనే. కానీ గమనించండి, అంతటి అర్హత దేవుడు ఇచ్చేసిన ఇతను ఏం చేస్తున్నాడు చెప్పాలి? అర్హత ఎవరిచ్చారు? ఎవరి చేతుల్లోంచి అర్హత కోరుకోవట్లేదు ఈయన. సౌలు కాదు ఇవ్వాల్సింది, ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఈయన చూడండి రాజు దగ్గర ఎంత తగ్గించుకుని ఉంటున్నాడో. ఒక స్థితి దేవుడు ఇచ్చేసినప్పటికీ రాజు దగ్గర పనిచేస్తూనే ఉంటున్నాడు, రాజుని వ్యతిరేకించట్లేదు. రాజు సహస్రాధిపతిగా చేస్తానంటే అక్కడ ఉంటున్నాడు, రాజు పిలిచి అల్లుడిగా చేస్తానంటే వద్దు నాకు అంత అర్హత లేదని చెప్తున్నాడు. ఈయన రాజు అల్లుడిగా చేయడానికి ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ వేస్తే ఆ ప్లాను రివర్స్ అయింది, చేసుకోకపోతే మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు తన మరొక కుమార్తె మేకాలు అనే ఆ అమ్మాయి దావీదుని ఇష్టపడుతుంది. జాగ్రత్తగా ఉందాం. దావీదుని ఎప్పుడైతే ఈవిడ ఇష్టపడిందో, దావీదు అంటే మిగులు ప్రేమ కలిగి ఉంటుంది ఈవిడ. ఒకటి సైన్యానికి నచ్చేశాడు, రెండోది సౌలు గారి కూతురుకు కూడా నచ్చేశాడు. ఈ కూతురికి నచ్చిన వెంటనే సౌలు గారికి చాలా సంతోషం వచ్చేసిందట, అవకాశం దొరికేసింది. ఫిలిష్తీయుల చేతిలో ఇరికిద్దాం అనుకున్నాను, పెద్ద కుమార్తె వాళ్ళు అవ్వలేదు, ఈ చిన్న కుమార్తె చాలా ఇష్టపడుతుంది, ఖచ్చితంగా ఏం చేయాలి, ఇప్పుడు ఏదో రకంగా ఫిలిష్తీయుల చేతిలో ఇరికించేయాలి. కూతురిని చేసేస్తే కూతురు ఎవరి మాట ఏంటది? నా మాట ఏంటది. ఇప్పుడు ఏం చేద్దాం, అతన్ని ఏదో రకంగా శోధించేద్దాం, పిల్లనిచ్చి ఏం చేద్దాం, చెప్పు చేతుల్లో పెట్టుకుందామని కూతురినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? కూతురునిచ్చి పెళ్లి చేద్దాం, ఫిలిష్తీయుల చేతుల్లో ఇరికిద్దాం అనేసి తన కూతురునిచ్చి పెళ్లి. ఎప్పుడైతే మేకాలు దావీదుని ప్రేమిస్తుంది అన్న విషయం సౌలు గారికి తెలిసిందో ఆటోమేటిక్గా ఏం కలగాలంటే, కూతురు ఎవరినన్నా ప్రేమిస్తుందంటే కోపం రావాలి, మిగులో సంతోషం వచ్చేసిందట. మాట చదువుదాం చూడండి ఒకసారి.
ఆ తర్వాత మాట చదువుదామా? 20-21 వచ్చిన చదువుదాం. 20-21. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించాడట. ఆమె అతనికి ఉరుగా ఉండినట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిచి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజుని యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహం కలిగి ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలనని చెప్పవలని ఆజ్ఞ ఇచ్చాను. మెల్లగా సేవకులను పంపించి ఏం చేస్తున్నాడు? ఏదో రకంగా మీకాలునిచ్చి పెళ్లి చేద్దాం. ఎందుకు పెళ్లి చేద్దామంటే ఫిలిష్తీయులు తనకి ఉరిగా ఉండాలి, ఫిలిష్తీయుల చేతిలో ఏదో రకంగా హతమార్చేద్దాం, ఏదో రకంగా చంపేద్దామని ప్లాన్ వేసాడట. కొన్ని సందర్భాల తర్వాత ఆ సేవకులతో మాట్లాడిన తర్వాత దావీదుకి వర్తమానం పంపిస్తారు. ఇప్పుడు దావీదు వచ్చి సౌలు ముందు నిలబడతాడు. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ చెప్పాలి. మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, అర్థం చేసుకుంటూ వినండి. తన చిన్న కూతురిని ఇద్దాం అనుకుంటున్నాడు. చిన్న కూతురిని ఇవ్వడానికి సేవకుల చేత కబురు పంపించాడు. సేవకుల చేత కబురు పంపించిన తర్వాత దావీదు వచ్చాడు. దావీదు వచ్చి నిలబడ్డాడు. దావీదు వచ్చి నిలబడ్డ తర్వాత ఇప్పుడు సౌలు చేస్తున్న పని ఏంటంటే, నా కూతురిని నీకు ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సేవకుల చేత వర్తమానం పంపిస్తున్నాడు. ఆ మాట చదువుదాం చూడండి, తర్వాత మాట చదువుదాం. 25వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. 25. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును 24 చదువు ఒకసారి. 24 చదువు. సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడే రాజు ఓలిని కోరిక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు మున్నోళ్లను కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం. నా కుమార్తెని నీకు ఇవ్వాలంటే నువ్వు ఒకటి నాకు చేసి పెట్టాలి. అప్పట్లో ఓలు అనేది ఒకటి ఉండేది, మీకు తెలుసో తెలియదు కానీ తెలిసే ఉండొచ్చు పెద్దవాళ్ళందరికీ. ఓలు అంటే ఓలిచ్చి పెళ్లి చేసుకున్నాను అంటారు చూసారా, అంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం. అమ్మాయి బాగా నచ్చేస్తే బాగా డబ్బున్న వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన కుటుంబానికి డబ్బులు ఇచ్చి తను పెళ్లి చేసుకునేవారు. ఓలిచ్చి పెళ్లి చేసుకోవడం అనేవారు. కన్యాశుల్కం అంటారా, మన భాషలో చెప్పాలంటే కన్యాశుల్కం. ఇలాంటిది ఏం అవసరం లేదు. రాజు ఒకటి అడుగుతున్నాడు, నువ్వు ఓలు ఏమి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. రాజు ఒకటి అడుగుతున్నాడు, ఏంటంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఆ మున్న వాళ్ళని ఏదంటే సున్నతి చేసిన చర్మాలను తీసుకుని రావాలి. ఒక 100 మందిని చంపేసి, ఎవరిని? ఫిలిష్తీయుల్ని. ఒక 100 మందిని చంపేసి సున్నతి చేసి ఆ సున్నతి చర్మాలను నువ్వు తీసుకుని రావాలి. ఇది సరిపోద్ది ఓలు కింద. ఓలు నువ్వు డబ్బులు ఏమి ఇచ్చి ఎదురు కట్నాలు ఇచ్చి ఏమి చేసుకోక్కర్లేదు. కుమార్తెని ఇవ్వాలంటే ఇశ్రాయేలీల మున్నోళ్ళు తీసుకురావాలి, క్షమించండి, ఫిలిష్తీయుల మున్నోళ్ళు తీసుకురావాలి అని చెప్పాడు. అని చెప్తే ఇప్పుడు దావీదు వెళ్తున్నాడు. వెళ్ళి దావీదు చేసిన పని ఏంటి? ఇప్పుడు సౌలు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు 100 మందిని చంపితే ఆ 100 మందిలో ఖచ్చితంగా ఎవరొకరు దావీదుని చంపేస్తారు అని ప్లాన్ వేశాడు. ఇప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు 200 మంది తీసుకుని వచ్చాడు. 200 మందిని చంపేసి వాళ్ళ మున్న వాళ్ళని తీసుకుని వచ్చాడట. టార్గెట్ ఎంత ఇచ్చాడు చెప్పాలి? ఎంతమందిని చంపాడు? 200 మందిని చంపేసి తీసుకొస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది చెప్పండి? అర్థం చేసుకోండి. తనని ఏదో రకంగా అనగొట్టేద్దాం, తన మీద ఉన్న అభిషేకాన్ని ఆపేద్దామని ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. సహస్రాధిపతిగా చేశాడు, పెద్ద కుమార్తెని ఇద్దాం అనుకున్నాడు, చిన్న కుమార్తెని ఇచ్చి ఫిలిష్తీయుల చేతులు ఇరికిచ్చాడు. కానీ దావీదుకి అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు?
ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఒక వ్యక్తి మీద అభిషేకం ఉంటే ఆ వ్యక్తి అభిషేకం ఉన్న వ్యక్తిని ఆపటం అనేది, అనగగొట్టడం అనేది ఎన్ని ప్లాన్లు వేసినా అది అవ్వదుగాక అవ్వదు. 100 మంది తీసుకురమ్మంటే 200 మందిని చంపేసి వచ్చేసాడు అటు. అర్థం చేసుకోండి, 100 మంది చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఇప్పుడు దావీదు ఆ స్టామినా ఏంటి తనకి తెలియాలి. ఆ స్త్రీలు పాడేశారు కదండి పాట, ఏమని? నువ్వు 1000 మందిని చంపితే ఎంతమంది చంపాడు? 10,000 మందికి సమానమైన ఒక వ్యక్తిని చంపేశాడు. సౌలు వెళ్ళి దాక్కుంటే చిన్నపిల్లోడైన ఈ గొలియాతుని చిన్నపిల్లోడైన దావీదు వెళ్ళి చంపేశాడు. అప్పుడే అర్థమైపోవాలి కదా ఇతని మీద అభిషేకం ఉందని. ఈట విసిరినప్పుడు కూడా చచ్చిపోవట్లేదు, ఇతను తప్పించుకుంటున్నాడు అన్నప్పుడు కూడా అర్థమైపోవాలి. ఆ సహస్రాధిపతిగా చేసినప్పుడు ప్రజలందరికీ నచ్చేస్తుంటే అప్పుడైనా అర్థమైపోవాలి. ఈ ఫిలిష్తీయుల చేతకు అప్పగించేటప్పుడు 100 మందిని అడిగితే 200 మందిని చంపొస్తే అప్పుడైనా అర్థం అవ్వాలి. అప్పటికి అర్థం కాలేదు. అప్పటికి అర్థం కాక ఏదో రకంగా చంపేద్దామని ప్లాన్లు చేస్తున్నాడు. ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. 18:30 వచనం చూద్దాం, చూడండి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేహకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కెను. దేవునికి స్తోత్రాలు చెప్దాం ఒకసారి. పడుకున్న వాళ్ళందరూ చెప్పండి ఒకసారి. పడుకోవట్లేదు మీరు ఎవరు? జాగ్రత్త ఉంటాం. సౌలు సేవకులందరికంటే ఎవరి పేరు బాగా ప్రసిద్ధి చెందుతుందట? దావీదు పేరు రోజు రోజుకి ప్రసిద్ధి చెందుతుందంట. ఎక్కడ చూసినా ఎవరి పేరు వినిపిస్తుంది? దావీదు 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 అన్న పేరు వినిపిస్తుంటే ప్రజలందరికీనేమో దావీదుకి ఇంత పెద్ద పోస్టింగ్ ఇచ్చేస్తున్నాడు ఏంటి సౌలు, దావీదుని అంచెలంచెలుగా ఎదిగించేస్తున్నాడు ఏంటి అని ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ గమనించండి, ఏదో రకంగా చంపేద్దామని ఈయన అనుకుంటుంటే చంపేద్దాం అనుకున్న ప్రతిసారి దావీదు అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. అందరికీ నచ్చేస్తున్నాడట. ఎక్కడ అప్పచెప్తుంటే అక్కడే నచ్చేస్తున్నాడట. సహస్రాధిపతిగా చేస్తుంటే అక్కడ వాళ్ళకి నచ్చేస్తున్నాడు. తన కుమార్తెకి కూడా నచ్చేసాడట. తర్వాత ప్రజలందరిలో తన పేరు మారుమ్రోగిపోతుందట. ఇతను చూసి తట్టుకోలేకపోతున్నాడు. చూసి తట్టుకోలేక ఆయన చేసిన పని ఏంటంటే, ఇలా కుదరదు, చంపేయాలి, ఇంకా ఏం చేద్దాం, ఏదో రకంగా చంపేయాలి అని తన సేవకులను పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు. చూద్దాం, చూడండి. 19 వచనం, 19వ అధ్యాయం 1వ వచనం. అంతటి సౌలు మీరు దావీదుని చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి. అర్థమైందా మీకు? చదువుతుంటే అర్థమైందా? ఏమర్థమైంది? ఏదో రకంగా చంపేద్దాం అని తన కొడుకు అయిన యోనాతాను పిలిచి, నాన్న దావీదుని చంపేయాలి ఏదో రకంగా, నీ సేవకులు తీసుకుని వెళ్ళంటే యోనాతానికి దావీదు అంటే చాలా ఇష్టం పెరిగిపోయిందట. ముందే 18వ అధ్యాయం ప్రారంభంలో వాళ్ళిద్దరి మనసు కలిసిపోయింది, వారి ఇద్దరి మనసు ఏకమైపోయిందని రాసి ఉంటుంది. ఎవరిద్దరి మనసు? యోనాతాన్ది. యోనాతానేమో రాజుగారి అబ్బాయి, దావీదేమో గొర్రెల కాపరి. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ అట. అర్థమవుతుందా? రాజుగారి అబ్బాయికి గొర్రెల కాపరైన దావీదికి అసలు ఎలా కుదిరింది చెప్పండి? దేవుడు కలిపేశాడు. ఇప్పుడు సౌలు దావీదుని చంపబోతున్నాడు. దావీదికి హెల్ప్ చేయడానికి ఎవరొకరు ఉండాలి. ఎవరు ఉండాలి హెల్ప్? రాజు కొడుకునే హెల్ప్ పెట్టేశాడు. అర్థమవుతుందా? రాజు కొడుకునే హెల్ప్ పెట్టేశాడు. రాజు కూతురేమో ఎవరిని ప్రేమిస్తుంది? అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని పన్నాగాలు అయితే పన్నుతున్నాడో ఆ పన్నాగాలన్నీ రివర్స్ అయిపోతున్నాయి. ఏదో రకంగా చంపేద్దాం అనుకుంటే ప్రజల్లో పెడుతుంటే ప్రజలకు ఇష్టపడిపోతున్నారు. కూతురు ఉరిగా చేద్దాము, కూతురి నా పక్కన పెట్టుకుని ఏదో రకంగా అతను చంపేద్దాం అనుకుంటే కూతురికి దావీదు అంటే బాగా నచ్చేశాడు. కొడుకుని చంపరంటే కొడుక్కి దావీదు అంటే ఇష్టం. అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా దావీదు ఎదుగుతూనే ఉన్నాడు తప్ప ఎక్కడ తగ్గిపోవట్లేదు. ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా చంపేద్దాం అనుకున్నా అవ్వట్లేదు. ఇప్పుడు యోనాతాను దావీదుకి చెప్తున్నాడు, మా నాన్నగారు నేను చంపేద్దాం అనుకుంటున్నారు, నువ్వు వెళ్ళి పొలాల్లో దాక్కో,
నేను మీకు టూకీగా చెప్పేస్తున్నాను, ఒక స్టోరీ లాగా జాగ్రత్తగా వినండి. ఒక పొలాల్లో దాక్కో, నేను వచ్చి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మా నాన్న ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏంటో, మా నాన్నగారితో మాట్లాడి నీకు చెప్తాను అని చెప్పి అతన్ని దాచిపెట్టి ఇప్పుడు సౌలు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఏంటంటే అసలు దావీదు చేసిన తప్పేంటి? దావీదు చేసిన తప్పేంటి? ఏమైనా చేశాడు దావీదు? సౌలుకి వ్యతిరేకంగా ఏదైనా చేశాడా? సౌలు అన్నిసార్లు ఈటు విసురుతున్నాడు, అదే వీటు పట్టుకుని సౌలు మీద విసరలేడా? విసరగలడా? దావీదు తిరగబడ్డాడంటే సౌలు నిలబడలేడు. ఎందుకంటే అభిషేకం ఎవరి మీద ఉంది? సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపినోడు, గొలియాతుని చంపినోడు సౌలుని చంపలేడా? ఆ ఈట విసురుతుంటే తప్పించుకుని వెళ్తున్నాడు తప్ప ఎప్పుడు ఏమి తిరగబడి ఒక మాట అన్నట్లుగా కూడా ఎక్కడ రాయబడలేదు. ఇప్పుడు గమనించండి, దావీదు ఏం చేశాడు? అసలు యోనాతాను చెప్తున్నాడు సౌలుతో, దావీదు ఏం చేశాడు? అతను ఎంత మంచిగా ఉంటున్నాడు, ఫిలిష్తీయుల చేత ఆ యుద్ధాల్లో మనకు తోడుగా ఉంటున్నాడు, మనకి విజయాన్ని ఇస్తున్నాడు. ఇంత మంచోని చంపితే ఖచ్చితంగా మనకి అది మంచిది కాదు, నువ్వు అలాంటివన్నీ చంపడానికి వీల్లేదు అని చెప్తే అప్పుడు సౌలు చెప్పిన మాట ఏంటంటే, మీకు చెప్పేస్తున్నాను నేను చదివించట్లేదు. సౌలు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా జీవం తోడు, యెహోవా జీవం తోడు, నేను ఖచ్చితంగా అతన్ని చంపను. ఎవరి జీవం తోడు? మన భాషలో చెప్పాలంటే దేవుడి మీద ఒట్టు, ఏం చేయను, చంపనని మాట ఇచ్చాడట. యెహోవా జీవం తోడు, నేను చంపనని మాటిస్తే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఖచ్చితంగా నిజం చంపడం అనుకుంటారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారట, అందరూ బయలుదేరి ఫిలిష్తీయుల చేతిలో యుద్ధానికి వెళ్ళారట. ఫిలిష్తీయులు జయం చేశాడు దావీదు, జయం చేసి తిరిగి వస్తుంటే మరలా ఈటు పట్టుకుని నిలబడ్డాడట. దేనికోసం? అంతకుముందే మాట ఇచ్చాడు. ఎవరికి? దేవుని మీద ఒట్టు, మనుషుల మీద కాదు. యెహోవా జీవం తోడు, తోడు అంటే ఒట్టే. యెహోవా జీవం తోడు, ఖచ్చితంగా నేను అతని ప్రాణాలు తీయను అని చెప్పేసి యుద్ధంలో అతనికి విజయం వస్తే ఇతను చూసి తట్టుకోలేక, అసలు యుద్ధం ఎవరు చేయాలి? రాజుగారు చేయాలి, అవునా? యుద్ధం చేయాల్సిన ఆయన ఇంటికాడ కూర్చుని యుద్ధం చేయించి వస్తుంటే ఆ యుద్ధం చేయించి వచ్చినందుకు అతను అందరిలో ప్రసిద్ధి అవుతున్నందుకు చూసి తట్టుకోలేక ఈటు పట్టుకుని నిలబడ్డాడట. వచ్చినన్ని విసిరిద్దామని, చంపేద్దామని ప్లాన్ చేశాడు, కానీ దొరకలేదు. దొరకకపోతే తన సేవకులతో చెప్తున్నాడు, రేపు ఉదయంలోగా దావీదుని ఏదో రకంగా చంపేయాల. రేపు ఉదయంలోగా దావీదుని ఏదో రకంగా చంపేయాలంటే ఉదయాన్నే సేవకులు వెళ్ళారట. వెళ్ళేసరికి మంచం మీద అలా దావీదు పడుకొని ఉన్నాడు. తీసి చూసినప్పుడు దావీదు లేడు. మేకాలు తన భార్య ఏం చేసిందంటే దావీదు పడుకున్నట్టుగా అలా అరేంజ్ చేసి, ఆ తలగల్లలా అరేంజ్ చేసి, ఆ మంచం మీద అలా అరేంజ్ చేసి దావీదుని పంపించేసింది. ఇప్పుడు చూడండి, యోనాతాను సహాయం చేస్తున్నాడు, సౌలు కుమార్తె అయిన మేకాలు దావీదు భార్య సహాయం చేస్తుంది, సేవకులందరూ ఆయన ఇష్టపడుతున్నారు. చంపేద్దాం అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోవటం జరిగింది. ఇప్పుడు గమనించండి, సౌలు మీద ఏనాడు తిరగబడలేదు, ఏనాడు ఒక మాట అనలేదు, తిరగబడితే నిలబడలేడు. కానీ చంపేద్దాం అనుకున్న ఈ దావీదు ఒకరోజు రాజు అవ్వాలి, దేవుని సంకల్పం కాబట్టి ఎంతమంది ఎన్ని పన్నాగాలు పనినా దావీదుని ఏం చేయలేరు చెప్పండి. మీ చివరికి వచ్చేసరికి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైతే పన్నాగాలు పన్నుతున్నారో వాళ్ళే చచ్చిపోతారు, ఎవరి మీద అయితే పన్నాగాలు పన్నుతున్నారో, ఎవరి మీద అయితే అభిషేకం ఉందో వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా వాళ్ళు అలాగే నిలబడతారు. ఇప్పుడు గమనించండి, దావీదు పారిపోతున్నాడు. దావీదు పారిపోతున్న సందర్భంలో ఒక విషయం జరిగింది, ఒక విచిత్రమైన విషయం. అది చదువుదాం చూడండి ఒకసారి. దావీదు గారికి కొంతమంది తోడు వచ్చారట. 22వ అధ్యాయం చదువుదాం చూడండి. 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, సమాధానముగా అసమాధానముగా ఉండువారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఏంటట? దావీదు గారు పారిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాల తర్వాత అతని దగ్గరికి తన తండ్రి ఇంటివారు, తన సహోదరులు, ఇంకా ఎవరెవరు వచ్చారంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారట. ఎవరు వచ్చారు? అప్పులు పాలైపోయిన వాళ్ళు వచ్చారట.
ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పులు పాలైపోయిన వాళ్ళు, కుటుంబంలో కుదురు లేని వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి దావీదు దగ్గర చేరారట. సుమారుగా 400 మంది. జాగ్రత్త విందాం. ఎంతమంది? ఆ 400 మందికి ఎవరు అధికారి? ఈయనే బాధల్లో ఉన్నాడు, ఈయనే కష్టాల్లో ఉన్నాడు. పక్కన ఉన్న వాళ్ళు ఒకరికొకరు తోడుమాట. నాకు ఈ బాధ అంటే నాకు కూడా ఈ బాధ ఉంది. మా ఇంట్లో మా ఆవిడ వింటలేదు. దావీదు గారు మాకు ఈ కష్టం వచ్చిందంటే, నా కష్టం ఉంది, మీ కష్టం ఎంత అని చెప్పుకోవడానికి మాట ఒక బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? 400 మంది ఒక చేరారట. ఇప్పుడు చూడండి, ఇద్దరు భర్తలు తాగేస్తున్నారు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు తాగుతున్నారు. వాళ్ళిద్దరు భార్యలు ఒక చోట కూర్చుని, మా ఆయన తాగేస్తున్నాడు, మా ఆయన ఇలాగెలా చేస్తున్నాడు అంటే, ఆ పక్క ఆవిడ ఏం చెప్తుంది అంటే, ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడానికి. మా ఆయన అప్పుల పాలు చేసేసాడంటే, మా ఆయన అప్పుల పాలు చేసేసాడు, ఉన్నాయన్నీ అమ్మేశాడు, మా ఆయన టీవీ అమ్మేశాడు, మా ఆయన ఫ్రిడ్జ్ అమ్మేశాడు అని చెప్పుకుంటారు అన్నమాట. అర్థమవుతుందా? మా ఆయన మొత్తం ఇంట్లో ఎన్ని తాకడ పెట్టేశాడంటే, మా ఆయన మొత్తం ఊరన్నీ అప్పులు చేసేసాడు. ఇలా చెప్పుకోవడానికి ఒక బ్యాచ్ ఉంది. అంటే ఒకరి బాధలు ఒకరు పంచుకోవడానికి, ఒకరు కలిసి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరికొకరు ఆదరణ ఇచ్చుకోవడానికి, ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న దావీదుకి కష్టాల్లో ఉన్న వారందరి మీద అధికారికం చేశాడట. ఎక్కువ కష్టాలు ఈయనకే కదా, కుటుంబం పట్టించుకోలేదు. ఒంటరి బతికని దావీదు, నిజంగా ఒంటరి బతికే. అందరున్న ఒంటరోడు. ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడు అడవికి, సాయంత్రం వస్తున్నాడు. కనీసం ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా లేడు. చుట్టూ అందరూ ఉన్న అనాథ అంటారు చూసారా, అలాంటి బ్రతుకు, ఒంటరితనం. ఇప్పుడు ఏకాంతం, ఒంటరితనం అనే పదాలకు మీకు కాసేపు మీకు అసలు ఆ అర్థం ఏంటో చెప్తాను. ఒంటరితనం అంటే అందరూ ఉన్న ఎవరో లేనట్టు ఫీల్ అవటం. ఏకాంతం అంటే అందరూ ఉంటారు, అందరూ ప్రేమగా మాట్లాడతారు, వాళ్ళ చేత విసుగు చెందిపోయి మనంతటి మనం పక్కకి వెళ్ళిపోవడం, మనంతటి మనం ఏకాంతాన్ని కోరుకోవడం, ప్రశాంతత కోరుకోవడం. కానీ ఒంటరితనం అంటే ఉన్న వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళే మనల్ని విడిచిపెట్టేస్తారు, వాళ్ళే మన సూటిపోటి మాట్లాడతారు, మనం దూరం పెట్టేస్తారు. ఆ ఒంటరితనాన్ని మనం భరించలేం. అలాంటి అందరూ ఉన్నారు, తండ్రి ఉన్నాడు, అన్నలు ఉన్నారు, చక్కని అభిషేకం ఉంది, ఆ రాజుగారు, ఆ అధికారం, ఆ పెళ్ళి అయ్యింది, అందరూ ఉన్నారు. కానీ ఒక ఒంటరి జీవితం, తన బాధను పంచుకోవడానికి ఎవరో లేకపోతే, ఆ బాధను పంచుకోవడానికి దావీదుకి కొంతమందిని దేవుడు సహాయాన్ని పంపించాడట. ఈ ఒంటరి జీవితంలో తన బాధల్ని, తన కష్టాలను పంచుకోవడానికి దేవుడు దావీదుకు ఒక తోడుని పంపించాడు, 400 మందిని. ఈ 400 మందిని పంపించిన తర్వాత, నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కొన్ని సందర్భాల తర్వాత సౌలు వెతుక్కుంటూ వస్తాడు. ఎవరిని? దావీదుని వెతుకుతాడు, తరుముతాడు. ఎక్కడున్నాడా అని వెతికి 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 చంపేద్దామనేసి ఒక గుహలో కనిపిస్తాడు. ఒక గుహలో మామూలు నార్మల్గా వెళ్తాడు సౌలు. నార్మల్గా వెళ్తే ఆ గుహలో ఈ దావీదు గారు వెనుకున్న బ్యాచ్ ఉంటారు. సౌలు వస్తాడు, వచ్చిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే ఆ వెనకున్న బ్యాచ్, దావీదు గారి వెనకున్న బ్యాచ్ అంటారు, దేవుడు నీ చేతికి నీ శత్రువుని అప్పగించేశాడు. దేవుడు నీ చేతికి నీ శత్రువుని అప్పగించేశాడు, నువ్వు చంపేయచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చెప్తే, అప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, సౌలు వస్త్రపు చెంగును కోసి, అంటే తన వస్త్రం ఉంటుంది కదా, వస్త్రపు చిన్న అంచును కోసి తను విడిచిపెట్టేసి, యెహోవా చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేను చంపనని చెప్పాడట. అర్థం చేసుకోండి, అంతలా చంపడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని చంపకుండా, యెహోవా చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేను చంపను. ఇతను దేవుని చేత ఒక రోజు ఏం చేయబడ్డాడు? ఎంపిక చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడు, రాజుగా, ఇశ్రాయేల్ రాజుగా పనిచేశాడు. ఇలాంటి వ్యక్తిని తిరగబడి చంపను. ఇప్పుడు దావీదు తిరగబడితే సౌలు నిలబడలేడు. అయినప్పటికీ ఏనాడు తిరిగి ఒక మాట అన్నట్టుగా అనిపించదు. అవకాశం దొరికిన చంపడానికి అవకాశం దొరికిన, కత్తి వేస్తే చచ్చిపోయేంత దూరంలో ఉన్న చంపలేదట. అది దావీదు అంటే. ఇప్పుడు అర్థం చేసుకోండి, మన మీద తిరగబడే వాళ్ళు ఉంటారు, మనల్ని మాటలు అనేవాళ్ళు ఉంటారు, సూటిపోటి మాటలు అనేవాళ్ళు ఉంటారు, ప్రతి చిన్నదానికి మనల్ని ఏదో రకంగా మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలి? ఏమీ చేయకూడదు. దావీదు నేర్పిస్తుంది ఏంటంటే, నువ్వు ఎదుగుతున్నప్పుడు చూసి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను అనగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న తట్టుకోలేరు, నువ్వు ఆర్థికంగా ఎదుగుతున్న తట్టుకోలేరు, నీ కుటుంబం ఆనందంగా ఉన్నా తట్టుకోలేరు. అర్థం చేసుకోండి, నువ్వు ఆర్థికంగా ఎదుగుతున్నావు అనుకో, నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకో, చూసి తట్టుకోలేరు.
మీ కుటుంబం అంతా చక్కగా నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉన్నారు అనుకోండి, చూసి తట్టుకోలేరు. అలాంటి బ్యాచ్ ఉంటారు, చూసి తట్టుకోలేని బ్యాచ్ ఉంటారు, ఏదో రకంగా మిమ్మల్ని అనగొట్టేయాలన్న బ్యాచ్ ఉంటారు, ఏదో రకంగా మీ మీద ఉన్న ఆత్మీయ అభిషేకాన్ని అనగొట్టేద్దామన్న ప్రజలు ఉంటారు. ఎవరు ఉన్నప్పటికీ, ఎలాంటి వారు ఉన్నప్పటికీ గమనించండి, దావీదు మనకి నేర్పిస్తుంది ఏంటంటే వాళ్ళ మీద పగ తీర్చుకునే పని మంద కాదు, వారి మీద పగ తీర్చుకునే పని మంద కాదు. ఇక్కడ దావీదు నేర్పిస్తున్న మరొక విషయం ఏంటంటే, యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను ఏం చేయను అంటే, అతను కూడా సేవకుడే, అతను కూడా అభిషేకించబడ్డవాడే, దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు కాబట్టి అతను నేను ఏం చేయను, చంపను, అతనికి వ్యతిరేకంగా నేను ఉండను. అతను అంటాడా అన్నీ, అతను ఏ మాటలు అంటాడు అన్నీ, అతని నన్ను అనగదొక్కాలని చూస్తాడో చేయని, ఏదైనా చేసుకొని, అతను కూడా తోటి సేవకుడే, అతను కూడా తోటి అభిషేకం పొందినవాడే కాబట్టి నేను ఏం చేయను, తిరిగి అతన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను తిరిగి అతన్ని నాశనం చేయను, అతని మీద ఏ మాటలు మాట్లాడను, అతను మాట్లాడుకొని అతను ఎన్ని మాటలన్నీ ఎంతసేపు అయినా తరమని ఎంత దూరమైన పరిగెడతాను తప్ప తిరిగి అతని మీద నేను ఏం చేయను, దాడి చేయను. అంటే ఒక సేవకునికి దావీదు ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. సేవకునికి ఏం చేయాలట చెప్పాలి, ఏం చేయాలి, మాట్లాడట్లేదేంటి, ఏం చేయాలి, మళ్ళీ మాట్లాడట్లేదు. సేవకుని ఏం చేయాలండి, సేవకుని గౌరవించాలా, మన మాటల్లో గౌరవం ఉండాలి, మన విధి విధానాల్లో గౌరవం ఉండాలి, గౌరవించాలి సేవకుని. దావీదు నేర్పిస్తుంది ఏంటంటే, దావీదు అంతటా ఆయనే వ్యతిరేకంగా తిరిగిపోయినప్పటికీ ఆయన్ని ఏమీ చేయట్లేదంట, పల్లెత్తి మాట అనలేదట. కనీసం సేవకులు అంటే గౌరవం లేకుండా ఏ మాట పడితే మాట మాట్లాడుతూ ఎలా పడితే అలా మాట్లాడే ఆ ప్రయత్నాలు ఎంత మాత్రం చేయకూడదు. దేవుని అభిషేకం ఉన్న వ్యక్తి మీద నిజానికి అక్కడ ఆయన మీద ఏం లేదు, సౌలు మీద ఏం లేదు. నిజానికి సౌలు మీద అప్పటికి అభిషేకం లేదు, దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టేసి అతను అంత క్రూరంగా తయారైపోయినా, దురాత్మ పట్టేసిన వ్యక్తి అయినా, దురాత్మ పట్టేసి ఎవరి మీదకి తిరగబడిపోయాడు, అభిషేకం ఉన్న వ్యక్తి మీదకి తిరగబడిపోయినా దావీదు ఆ సందర్భంలో కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి. ఇప్పుడు అభిషేకం ఉందని చెప్పలే, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి ఒకనప్పుడు సేవ చేశాడు, ఒకప్పుడు రాజుగా పనిచేశాడు కాబట్టి అతని మీద నేను తిరగబడినని చెప్తున్నాడు అటు. అర్థమవుతుందా? గమనించండి, సేవకుని కోసం మనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు ఏ మాట పడితే మాట మాట్లాడకూడదు. సేవకుని గౌరవించే పని, అగౌరవపరిచే పనులు మనం చేయకూడదు. అది మన జీవితాలకు మంచిది కాదు. వాళ్ళు ఎలాగున్నా, వాళ్ళ పద్ధతులు బాగోకపోయినా వాళ్ళ పేరు చివర మర్యాదగా పలానా పాస్టర్ గారు, పలానా ఆయన అని చెప్పాలి తప్ప పేరు పెట్టి పిలవటానికి కూడా మనం తప్పు, అది అలా చేయకూడదు. అర్థం చేసుకోండి. ఎవరు వాళ్ళు మంచిగా ఉన్నా, వాళ్ళ అభిషేకాన్ని కోల్పోయినా, వాళ్ళ సేవా విధానాలు బాగోకపోయినా వాళ్ళని ఖచ్చితంగా అగౌరవపరిచే పనులు మాత్రం మనం ఎప్పుడు చేయకూడదు. నలుగురిలో వాళ్ళని తక్కువ చేసి అగౌరవపరిచి వారి పేరుని ఏదో వ్యంగ్యంగా మాట్లాడుకుంటే ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఒకనొకప్పుడు వాళ్ళు ఏం చేశారు, సేవ చేశారు. ఇప్పుడు అభిషేకం కోల్పోయినప్పటికీ ఒకనొకప్పుడు వాళ్ళు సేవ చేశారు. కాబట్టి దావీదు గారు నేర్పిస్తుంది ఏంటంటే, ఒకప్పుడు బలంగా సేవ చేసిన వ్యక్తి, బలంగా అభిషేకం పొందిన వ్యక్తి, అతన్ని నేను చంపను అని చెప్తాడు. ఇప్పుడు గమనించండి, కొన్ని సందర్భాల తర్వాత తరుముతాడు ముగించేసుకుందాం. తరుముతాడు. ఇలా తరిమి సౌలు ఏమవుతాడు తెలుసా? ఒకానొక యుద్ధంలో ఓడిపోయి తన చివరి పొజిషన్లో శత్రువులను చంపడం ఎందుకు? దావీదు లేడు కదా పక్కనే యుద్ధం చేయడానికి. దావీదు ఉన్న రోజులు విజయం వచ్చింది. ఎప్పుడైతే దావీదు లేడో తను శత్రువుల చేతిలో చచ్చిపోవటం ఇష్టం లేక తన కత్తితో తానే పొడుచుకుని చచ్చిపోయాడు. ఎవరిని చంపుదాం అనుకున్నాడు? చివరికి ఏమయ్యాడు చెప్పండి? అర్థమవుతుందా? అభిషేకం ఉన్న వ్యక్తి మీదకి తిరగబడితే మన జీవితాలు మంచిగా ఉండవు. అది మన జీవితాలకి, మన కుటుంబాలకి అది మంచిది కాదు. ఏ వ్యక్తి మీద అయితే అభిషేకం ఉందో అభిషేకాన్ని అనగొట్టడం, సేవా పరిచర్ని ఆపేయడం అది మంచిది కాదు. ఆ విధానం మంచిది కాదు. ఇప్పుడు సౌలు మీద దావీదు తిరగబడితే అది ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకు కాదంటే సౌలు మీద ఏం లేదు, అభిషేకం లేదు. అభిషేకం లేకపోయినా తిరగబడవచ్చు, పర్లేదు. ఇతని మీద అభిషేకం ఉంది, ఇతని మీద అభిషేకం లేదు, తిరగబడవచ్చు. కానీ తిరగబడలేదు. అభిషేకం ఉన్న వ్యక్తి మీద ఎవరు తిరగబడుతున్నారు? అభిషేకం లేని వ్యక్తి తిరగబడుతున్నాడు.
దేవుని తోడు లేని వ్యక్తి తిరగబడుతున్నాడు. ఇప్పుడు ఎదుటివారిని అనగొట్టాలి, ఎదుటివారిని తగ్గించేయాలి, ఎదుటివారు ఎదుగుతుంటే తట్టుకోలేని వారు ఎవరంటే అభిషేకం లేని వాళ్ళు. ఎదుటివారు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేని వారు ఎవరంటే దేవుని తోడు, దేవుని అభిషేకం లేని వారే ఎదుటివారు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు పరిగెట్టాడు చంపేద్దాం అనుకున్న దావీదు చచ్చిపోలేదు, బాగానే ఉన్నాడు. ఈయనే పొడుచుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత దావీదు ఎంత గొప్పోడంటే, ముగించేసుకుందాం. దావీదు ఎంత గొప్పోడంటే, సౌలు రాజుగారు చచ్చిపోతే, సౌలు యోనతాను చచ్చిపోతారు, ఇద్దరు చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోతేనట ఎక్కెక్కి ఏడుస్తున్నాడట. సౌలు యోనాతాను చచ్చిపోతే అధికారం ఎవరిది చెప్పాలి? దావీదుకి అధికారం వచ్చేసిందని సంతోషం లేదు. అభిషేకం పొందిన వ్యక్తి, దేవుని సేవకుడు, గొప్ప వ్యక్తి, ఇలాంటి వ్యక్తి చచ్చిపోయాడు అంటే నిజంగా సౌలు అండి. మనం సౌలు జీవితాన్ని సగం నుంచి ఆలోచించాం కానీ, రాజు అయిన తర్వాత ఆలోచించాం కానీ, రాజు అవ్వకముందు సౌలు చాలా మంచోడు. రాజు అవ్వకముందు సౌలు అంత గొప్పోడు ఎవరు ఉండరు, చాలా మంచోడు. నాకు అధికారం వద్దు, ఏం వద్దని మూల దాక్కుంటాడు, నాకు రాజుగా అభిషేకం వద్దని. ఇప్పుడు రాజుగా చేస్తానంటే దావీదు ఎలాగైతే నాకు వద్దు, నాకు అంత యోగ్యత లేదు, రాజు అల్లుడు అయ్యేంత స్థితి నాకు లేదని ఎలాగైతే వద్దన్నాడో, సేమ్ సౌలు గారు కూడా అలాగే దాక్కుంటారు, నాకు వద్దని, నాకు అంత స్థితి లేదు, నేను చిన్నోన్ని, నేను పాలించలేని పరిపాలన, మా గోత్రం కూడా చిన్నది, నేను చేయలేనని దాక్కుంటాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఈ అధికారం పిచ్చి పెరిగిపోయి, కుర్చీ మీద మమకారం పెరిగిపోయి, అభిషేకం ఉన్న వ్యక్తి మీద తిరగబట్టం మొదలుపెట్టాడు. ఒకప్పుడు కుర్చీ వద్దన్నోడే కుర్చీ కోసం గొడవాడి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? అధికార దాహం అనేది చాలా అంటే చాలా ప్రమాదం. ఎప్పుడు నేను గొప్పవాడిని, నా అంతటోళ్ళు లేడు, నేను బాగా ఫేమస్ అనేది ఎప్పుడైతే మన బుర్రకి ఎక్కేసిందో అది మన ప్రాణాలు తీసేస్తుంది. ఎంత ఎదిగినా తగ్గించుకొని ఉండటం వల్ల అది మనకి ఘనత అవుతుంది. గమనించండి, ఎప్పుడైతే నేను గొప్పవాడిని, నా అంతటోళ్ళు లేడు, నేను ఫేమస్ పర్సను, నేను ఒక సెలబ్రిటీలా ఫీల్ అయిపోతాను అనుకోండి, అది చాలా తప్పు, అది మనకు ఊరైపోతుంది. ఒకప్పుడు అధికారం వద్దనుకున్న వ్యక్తి అదే అధికారం ప్రేమించడం వల్ల తను ఏమయ్యాడంటే చచ్చిపోయాడు. ఇప్పుడు రాజుగా దావీదు ఎంపిక చేయబడ్డాడు. దేవుని ఎంపికలో దావీదు ఉన్నాడు కాబట్టి దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదు చేసిన పని ఏంటంటే తను ఇంకా ఎవరైనా సౌలు ఇంట్లో మిగిలి ఉన్నారా, బతుకున్నారా, చచ్చిపోకుండా, యుద్ధంలో చచ్చిపోకుండా సౌలు ఇంట్లో ఎవరైనా మిగిలి ఉన్నారని ఎంక్వైరీ చేస్తున్నాడట. ఎంక్వైరీ చేస్తుంటే ఎవరో కనిపించట్లేదు. ఎంక్వైరీ చేయగా ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కుంటివాడు. అతని పేరు మెఫీబోషెత్. తనకి 2 కాళ్ళు లేవు. ఈ 2 కాళ్ళు లేని వ్యక్తిని తీసుకొచ్చి తను యోనాతాను గారి అబ్బాయి ఈ యోనాతాను గారి అబ్బాయి మెఫీబోషెత్ని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని, ఈ రోజు నుంచి నీ కుటుంబం నిమిత్తం, సౌలు నిమిత్తం, యోనాతాను నిమిత్తం నేను ప్రేమిస్తున్నాను. నువ్వేం చేస్తావంటే, నేను ఎక్కడ భోజనం చేస్తాను, నువ్వు కూడా అక్కడే, మన ఇద్దరం కలిసి ఉందాం, నిన్ను ఆదరిస్తాను, జీవితకాలం నేను చూసుకుంటానని ఒక మాట ఇస్తాడు ఆయన. ఇప్పుడు గమనించండి, తనకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తున్నాడట. తనకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళ కుటుంబంలో ఎవరున్నారా వాళ్ళని ఆదరిద్దాం, వాళ్ళని పోషిద్దాం అని ఇంకా ఎవరన్నా ఉన్నారేమో వెతుకుతున్నాడట. ఎంత మంచోడు చూడండి. మన మీద తిరగబడుతున్నారు అనుకోండి, ఎవరన్నా ఒక మాట మనల్ని అంటున్నారు అనుకోండి, వాళ్ళ మీద మనం పగబడేస్తాం. అవును కదా? సాధారణంగా పగ కోసం ఏదో మాట్లాడుతుంటారు. ఏంటది? ఏం పగట? అలా పగబడేస్తారు. అవును కదా? నిజానికి అవి పగబట్టవులేండి, అవి పగబట్టవు, మనుషులే పగబడతారు. అవి చాలా మంచి పాపం, దాంట్లో గుర్తుండదు. మనం ఏమనుకుంటామంటే అవి పగబట్టి వచ్చేస్తాయి అనేసి. నిజానికి దాంట్లోకి ఒక రోజు గడిస్తే ఏదో గుర్తుండదట. ఆ సంవత్సరాలు ఏదో గుర్తుపెట్టుకోలేదు. ఇంకా మీకు ఒక మాట చెప్పాలంటే, పాములకి చెవులు ఉండవు, దాంట్లోకి వినిపించదు. అది ఏం చేస్తుందంటే నాలుక ద్వారా ఎవరన్నా ఉన్నారా లేదా అని ఆ వాసన చూసి పసికెడుతుంది. అంతే తప్ప దానికి వినిపించదు, దానికి గుర్తుపెట్టుకునే అంత సామర్థ్యం కూడా లేదు. అలా గుర్తుపెట్టుకుని పగపట్టేది ఎవరంటే మనుషులు. అర్థం చేసుకోండి, తన మీద తిరగబడిన వారి మీద పగపట్టకుండా, తన మీద వ్యతిరేకంగా తిరిగిన వారి మీద పగపట్టకుండా తన కుటుంబాన్ని పోషించే అంతటి గొప్ప వ్యక్తి దావీదు.
అందుకే దావీదు గారి విశ్వాసాన్ని హెబ్రీ పత్రికలో రాయటం జరిగింది, విశ్వాస వీరుల జాబితాలో చేర్చేశారు. అర్థమవుతుందా? విశ్వాస వీరుల జాబితాలో దావీదుని చేర్చడానికి బైబిల్లో ఎక్కువ శాతం దావీదు కోసమే రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు వారి కంటే దావీదు కోసమే ఎక్కువ రాయబడి ఉంటుంది. ఇప్పుడు గమనించండి, అంత ఎక్కువ రాయబడటానికి కారణం ఏంటి అని అంటే, ఇంత మంచోడండి. దేవుడు చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు. నేను నా హృదయంలో ఏమనుకుంటున్నానో, నా ఉద్దేశాలు ఏంటో, నా చిత్తం ఏంటో అదంతా జరిగించుకుంటూ వెళ్ళిపోతాడట. దావీదు అందరికీ నచ్చకపోవడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని హృదయానుసారుడట. దేవుని హృదయానుసారంగా, దేవుని చిత్తానుసారంగా చేస్తే ఎవరికి నచ్చుతారా? ఎప్పుడు దేవుడు 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 అంటున్నారు అనుకోండి, నచ్చుతామా? ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చం, తన ఫ్యామిలీకి నచ్చలేదు, తన తండ్రికి, తన అన్నదమ్ములకి నచ్చలేదు, తను ఎదుగుతుంటే సౌలు రాజు గారికి నచ్చలేదు. ఇంకా చివరికి తను రాజు అయిపోయిన తర్వాత చిన్న పొరపాటు చేస్తే అబ్షాలోము అనే తన కుమారుడు దావీదుని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మరలా పరిగెడుతున్నాడు దావీదు. ఎవరు తరుముతుంటే? కొడుకు తరుముతుంటే పరిగెడుతున్నాడు. అర్థమవుతుందా? కొడుకు తరుముతుంటే, అబ్షాలోము అనే కొడుకు తరుముతుంటే పరిగెడుతున్నాడట. ఒకప్పుడు పరిగెట్టాడు, సౌలు రాజుగారు తరుముతుంటే, రాజుగా అధికారం ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా పరిగెడుతున్నాడు. తిరగబడట్లేదు చూడండి. తన బలాన్ని అంతటిని, కత్తి పట్టుకుంటే 10,000 మందిని చంపే బలం ఉన్న ఆ బలం అంతటిని శత్రువుల మీద చూపిస్తున్నాడు తప్ప ఎవరి మీద చూపించట్లేదు. మన ప్రతాపాలన్నీ ఎవరి మీద చూపిస్తాం తెలుసా? ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం మనం. ఒకడు బాగా తాగేసి వచ్చాడట, ఇది ఏదో గొడవ పెట్టుకొని ఇంట్లోకి వచ్చి భార్యని కొడేసి అంత నువ్వే చేసావు అన్నాడట. అంత ఈవిడ ఎందుకు చేస్తే ఇంట్లో ఉంది, అక్కడ ఏదో తాగుమూతి గొడవ పెట్టుకొని వచ్చేసి ఏం చేస్తున్నారు? మన ప్రతాపాలన్నీ ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం మనం. కానీ గమనించండి, దావీదు శత్రువుల మీద పోరాడాడు. అంటే ఇప్పుడు మీరు ఆలయం మీద గొడవ పెట్టుకున్నాను కాదు, శత్రువుల మీద చూపించాడు తప్ప ప్రతాపం ఎవరి మీద చూపించలేదు. కొడుకు తరుముతుంటే తిరగబడకుండా పరిగెట్టాడట. తన కొడుకు ఏమైపోయాడో తెలుసా? తన కొడుక్కి బాగా జుట్టు పెంచుకోవడం అంటే ఇష్టం. అబ్షాలోముకి ముగించేస్తాను జాగ్రత్తగా వినండి. తన కొడుక్కి బాగా జుట్టు పెంచుకోవడం అంటే ఇష్టం. బాగా పొడుగ్గా పెంచుకుంటాడట. బాగా పొడుగ్గా జుట్టు పెంచుకుంటే తను యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో ఆ జుట్టు ఒక చెట్టుకు ఉండిపోతే, మస్తకి వృక్షం అని ఒక చెట్టుకు ఉండిపోతే ఆ చెట్టుకు ఉండిపోయింది. తను ఇలా వేలాడుతున్నాడు. మోయాబు అనే వ్యక్తి బాణం వేస్తే చచ్చిపోయాడు. అర్థమవుతుందా? చూడండి వాళ్ళు ఎంత విచిత్రంగా చచ్చిపోయారో. సౌలేమో తన కత్తితో తానే పొడుచుకుని చచ్చిపోయాడు. తన కత్తి అలా పెట్టుకుని ఎదరగబడిపోయి చచ్చిపోయాడు. ఇతను జుట్టు చెట్టుకి ఇరుక్కుని చచ్చిపోవడం ఏంటి అసలు? ఇష్టంగా పెంచుకున్నాడట. ప్రతిరోజు అలా దువ్వుకునేవాడట. పొడుగ్గా జుట్టు పెంచుకునేవాడట. చాలా ఇష్టమట జుట్టు పెంచుకోవడం. ఏదైతే జుట్టు పెంచుకున్నాడో ఆ జుట్టు చెట్టుకు ఉండిపోయి చచ్చిపోవడం ఏంటండి అసలు? అభిషేకానికి వ్యతిరేకంగా వెళ్తే ఇలాంటివి జరుగుతాయి. అర్థమవుతుందా? దేవుని అభిషేకం ఏ వ్యక్తి మీద అయితే ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఇప్పుడు దేవుని అభిషేకం అంటే పరిశుద్ధాత్మే కదండి, పరిశుద్ధాత్మ అభిషేకమే కదా. యేసుక్రీస్తు వారు మాట చెప్తారు, మనిషి కుమారుని దూషించినా పర్లేదు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందు, రాబోయే యుగమందు కూడా ఏం లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి అభిషేకానికి ఏం చేయకూడదు, వ్యతిరేకంగా వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయకూడదు. వీళ్ళు చేశారు, సౌలు చేశాడు, అబ్షాలోము చేశాడు, వాళ్ళిద్దరు చచ్చిపోయారు. దావీదు పండు ముసలోడు అయిపోయి చచ్చిపోయాడు. వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళేమో ముందే చచ్చిపోయారు వయసులో ఉన్నప్పుడు. దావీదు పండు ముసలోడు అయిపోయిన తర్వాత చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఒక్కటి గమనించండి, దావీదు విశ్వాసాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, దావీదు జీవితాన్ని మనం తెలుసుకున్నాం. దావీదు నేర్పిస్తుంది ఏంటంటే, ఒక వ్యక్తి మీద అభిషేకం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద వ్యతిరేకంగా తిరగకూడదు. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే అతని మీద అభిషేకం ఉన్నా లేకపోయినా, అతను కోల్పోయినా, అతను అగౌరవంగా మాట్లాడే పనులు చేయకూడదు. గమనించండి, ఒకరి పతనాన్ని మనం కోరుకుంటే మనమే ఏమైపోతాం? పతనం అయిపోతాం. కాబట్టి గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అతను అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటాడు. ఎదుగుతూనే ఉంటాడు. ఎంతమంది ఆపేసినా ఎదుగుతాడు. ఇప్పుడు గమనించండి, మనం దేవుని ఎడల సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే, దేవుడు మనకు తోడుంటే మనం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటాం. మనం వెనక పట్టుకుని ఎంతమంది లాగేయాలనుకున్నా, ఎంతమంది మనల్ని దిగజార్చేయాలనుకున్నా, మనల్ని పడగొట్టేయాలనుకున్నా అది అవ్వదు. మనం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటాం. దేవుని సన్నిధిలో నాటబడిన ఒలీవ మొక్కల వలె మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభా, విస్తరించుకొని మాటలు మాట్లాడటానికి మీరు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, మా ఆరోగ్య పరిస్థితులు సహకరించినప్పటికీ ప్రభా, చక్కగా ప్రభా తను మీరు మాట్లాడారు, మీరు నిలబెట్టారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. తను విన్న ప్రతి మాటను ప్రభా తండ్రి మనసును పెట్టడానికి తను ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో నాకైతే తెలియదు, కానీ తను మీరు చెప్పమన్న ప్రతి మాటను చెప్పాను ప్రభా. తండ్రి, దావీదులో ఉన్న మంచి లక్షణాలు మేము గ్రహించుకొని తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన మా మీద కూడా తండ్రి ఆ రోజు దావీదు మీద ఎలాంటి అభిషేకం అయితే ఉందో ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు కూడా ఇచ్చారు తండ్రి. మీరు ఇచ్చిన అభిషేకాన్ని తండ్రి మేము పాడు చేసుకోకుండా తండ్రి సుబుద్ధి కలిగి ప్రవర్తించి తండ్రి చక్కగా ప్రభా తండ్రి నీ కృపలో వర్ధిల్లుతూ ప్రభా, ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నప్పటికీ, ఎంతమంది అనగగొట్టాలనుకున్నప్పటికీ ప్రభా తండ్రి మీరు అంచెలంచెలుగా ఎదిగింపజేస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి సంఘపరంగా తండ్రి ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. చేస్తున్న ప్రతి ప్రార్థనకు తండ్రి మీరు జవాబులు దయచేస్తూ చక్కగా తండ్రి మీరు మా వెనకుండి నడిపిస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా మీరు మా వెనక్కున్నారని ధైర్యంగా తండ్రి ముందుకు వెళ్ళే కృపను దయచేయండి తండ్రి. అలనాడు ప్రభా ఒంటరి జీవితం తండ్రి, తన వారే తను విడిచిపెట్టినప్పటికీ తండ్రి మీరున్నారన్న ధైర్యంతో ప్రభా తండ్రి దావీదు ఎలాగైతే ముందుకు కొనసాగిపోయాడో, తన కుటుంబమే తను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, తన హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తులే తను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో దావీదు ఎలాగైతే ప్రభా తండ్రి మీ మీద ఆధారపడి ప్రభా తండ్రి నిలబడ్డాడు, అలా నిలబడటానికి తండ్రి కృప దయచేయండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి తండ్రి. ఆత్మీయ అభిషేకం విషయంలో తండ్రి మేము ఎంత మాత్రం మీరు ఇచ్చిన యోగ్యతను పోగొట్టుకోకుండా తండ్రి అంచెలంచెలుగా తండ్రి నీ సన్నిధిలో నాటబడే ఒలివ మొక్కలుగా ఎదగటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మోకరించండి. ప్రభు బల నిమిత్తం వాక్యపట్నం జరిగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 23వ వచనం చదువుకుందాం.